కొన్ని విషయాల్లో సర్కారుకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా అనే ప్రశ్న వినిపిస్తుంది. కాకినాడలో జరిగిన ఇన్సిడెంటు సాదిక్ అనే ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఆ అమ్మాయి రాసిన ఆ మరణ వాంగ్మూలం, ఆ లేఖ, సూసైడ్ నోట్ ఏదైతే అది చదివితే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చినాయి. తన భర్తను చంపేసింది వాడే అని, మత మార్పిడికి ప్రయత్నించాడని, తనని బెదిరించాడని, ఒక రకంగా ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం, అలాగనే తన బాబు పిల్లోడు ఎవరైతే ఉన్నారో తన గురించి బతికుందని చాలా రాసుకొచ్చింది ఆమె. ఆ 4 పేజీల లేఖ తెలుగులో. అవన్నీ చదువుతూ ఉంటే సినిమాల్లో కూడా ఇలాంటివి జరగవేమో. కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి, అంతకు మించి దారుణంగా జరిగింది ఇక్కడ. ఇంత జరిగి ఉత్తప్పుడు బీరాలు పలుకుతారు కదా, తొక్కి పెడతాం, నార తీస్తాం, తాట తీస్తాం, అధపాతాలను తొక్కేస్తామని. అసలు అలా తొక్కి నార తీసి అధపాతాలను తొక్కేయాల్సింది ఇలాంటి వెధవల్ని. ఇలాంటి వెధవల్ని మొత్తం ఏదైనా చేయొచ్చు. అలాగని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పట్లా. ప్రభుత్వం తరపున కూడా పోరాడితే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు రేపొద్దున్న ఇంకా 10 మంది ఉన్నారంట అలాంటి వాళ్ళు. విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇంకెంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇంకా ఇలాంటివి ఎన్ని చేస్తున్నారు? ఆమె చనిపోయే వరకు కూడా విషయం బయట పెట్టలేదు. అంత నరకం చూసింది. చనిపోయాక ఆమె లేఖ దొరికింది కాబట్టి ఈ విషయం ఇప్పుడు పబ్లిక్గా తెలిసింది సమాజానికి. లేదంటే తెలియకపోయి ఉండేది. ఏదో ఆస్తులు లాక్కున్నాడంట, ఏదో ఎఫ్ఐఆర్ అంట అని మాత్రమే అనుకునేవారు. కానీ వాడు వేసిన స్కెచ్చు, వాడు చేసిన దారుణం ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు సభ్య సమాజాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది. సభ్య సమాజం భయపడేలా చేసింది. అలాగని ముస్లింలు అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని నేను చెప్పను, మంచోళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సమాజంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితికి వచ్చింది ఆ సాదిక్ గడి వల్ల. మరి అలాంటి సందర్భం వచ్చినప్పుడు నిజంగా ఏం చేయాలి ప్రభుత్వం? హోమ్ మినిస్టర్ ఏం చేయాలి? మహిళా మంత్రులు ఉత్తప్పుడు వస్తారు కదా పొలవమని. ఇప్పుడు ఈ విషయంలో ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరిగింది, ఒక హిందూ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది, చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది వాడి టార్చర్ వల్ల. ఓకే, వాడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు, ఓకే, అదంతా ఓకే. కానీ కనీసం ప్రభుత్వం తరపు నుంచి భరోసా కానీ వాళ్ళకి, ప్రభుత్వం తరపున వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి అండగా ఉందామని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంటే హిందుత్వం కాబట్ట, హిందూ అమ్మాయి కాబట్ట, వాడు ముస్లిం కాబట్ట, మళ్ళీ ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయమా, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియని పరిస్థితి, ఇవేం దౌర్భాగ్య రాజకీయాలు అన్నట్టుగా ఉంటాయి ఇలాంటివి విన్నప్పుడు.